కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నుండి 29. పిలుపు విషయంలో ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు యూదుల అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి అన్యజనులు అటువలే అన్యజనుల ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి ఉన్నాడు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసి ఉన్నాడు. మూతపడిపోయారు వీళ్ళు. దేవుడు మూసేయటం కాదు, అక్కడ అందరూ మూతపడిపోయారు. అందరినీ కరుణించాలని దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా విధేయులేని పిల్లలుగా ఉంచాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. మంచివాడు. యూదులకి అన్యజనులకి మధ్య ఉన్న ఈ సరిహద్దు, వాళ్ళు అన్యజనులు ఏమనేవారంటే యూదులు, వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేదు, రాతి పలకలు వాళ్ళకి ఇవ్వలేదు కదా, యూదులకు కదా, ఇశ్రాయేలీలకు కదా ఇచ్చాడు. ఆ తేడాగా చూస్తుండేవారు. అలాగే యూదులకి వాగ్దానాలు ఉన్నాయి, కానీ అన్యజనులకు వాగ్దానాలు లేవు. పైగా యూదులు మాకు దేవుడు ఉన్నాడు కానీ మీకు దేవుడు లేడు అనేవాడు మనల్ని, అన్యజనుల్ని. ఏనన్నా 29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. తేడా లేదు. కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. కృపావరములు ఇచ్చినందుకు ఆ విధంగా జరిగించకపోతే ఊరుకోడు. నిన్ను పిలిచి నీకు క్షమ ప్రసాదించినందుకు బాధపడకుండా ఉండలేడు. చేయకపోతే ఎవరికైనా బాధే కదా. తండ్రికైనా అదే బాధ, ఎవరికైనా అదే బాధ. ముప్పై. గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి మన గురించి గత కాలమందు దేవునికి అవిధేయులమై ఉండి ఇప్పుడు యూదుల అవిధేయతను బట్టి, యూదులు దేవుని మీద తిరుగుబాటు చేసి దూరం అయిపోబట్టి కరుణింపబడితే, దేవునికి అవిధేయులై ఉండి వారి అవిధేయతను బట్టి మనం కరుణింపబడ్డాం. మనం దేవుణ్ణి కోరుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే అవిధేయులుగా మారిపోయారో మనం దేవుణ్ణి కోరుకున్నాం, తండ్రిని కోరుకున్నాం. తండ్రి మనల్ని చేర్చుకున్నాడు.
యూదులకు వాక్యం చెప్తే వినరు. యూదులు బైబిల్ నమ్మరు ఇప్పటికైనా. యూదులలో కొందరు క్రైస్తవులైన యూదులు ఉన్నారు, కానీ వాళ్ళు బైబిల్ ప్రకారంగా లేరు. సగం సగం, అదొక సగం ఇదొక సగం. పూర్తిగా మనలాంటి మంచి మనస్సుతో దేవుని కొరకు పనిచేసి, దేవుని కొరకు కష్టపడి ఎన్నో త్యాగాలు చేసిన నిజంగా మన మగపిల్లల్ని, యవన పిల్లల్ని మరి వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పాపం చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఇంటింటికి వెళ్ళారు, అందరినీ అడిగారు, కరపత్రాలు పంచారు, అంటించారు. దేవుని యొక్క మహాజ్ఞానం అవిధేయులు, అన్యజనులు, మన చేపట్లో ఉన్నోళ్ళంతా అన్యజనులే, హిందువులు. వాళ్ళు యేసుని నమ్మరు. అయినా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించారు మీరంతా కలిసి. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎవరైనా చేస్తున్నారు అంటే సత్యప్రకారమైన సువార్త కార్యక్రమం అందరూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? హడావుడి చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, గెంతుతున్నారు. వాళ్ళ మీటింగులు ఒకసారి చూడండి మీరు వెళ్ళి, మీకు కూడా తెలుస్తుంది. వాళ్ళ గంతులు వేస్తారు, హడావుడి చేస్తారు, కేకలు వేస్తారు, అబద్ధాలు ఆడతారు. మనం అలా చేయలేదు. మనం చాలా నిశ్శబ్దంగా వాక్య ప్రకటన చేస్తాం, పాటలను ప్రకటిస్తాం, వాక్యాన్ని చెబుతాం. కనుక మనంతగా ఎవరు కూడా విశాఖపట్నంలో చెయ్యలేరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రాదు. అలాగని వచ్చి నేర్చుకుంటారా అంటే నేర్చుకోరు. మేము అక్కడికి వెళ్ళేటి నేర్చుకోవటం, మాకంతా తెలుసు అనుకున్నోళ్ళే ఆ గౌన్లు వేసుకున్నోళ్ళు. పాస్టర్ అని పిలువబడతాడే, ఇలా వెళ్ళను. ఇదిగో ఈ మధ్యనే మన పిల్లలు వచ్చి 36 మంది మరి ఫస్ట్ బ్యాచ్ పరిపూర్ణమైన దేవుని జ్ఞానాన్ని కొంతవరకు నేర్చుకున్నారు. ఇక మిగిలింది తరగతులకు వచ్చి నేర్చుకోవచ్చు. మీరు చదువుకోవాలనేమి లేదు. నెట్ ద్వారా చాలా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎవరు చెయ్యరు, వాళ్ళేదో లోకంగా చేసుకుంటారు. వాళ్ళ ఇమేజ్ని పెంచుకోవటానికి, వాళ్ళ రాబడిని పెంచుకోవడానికి, వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవటానికి. దేవుని పిల్లలారా, మనమైతే అలాంటి వాళ్ళం కాదు. 32 అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసి ఉన్నాడు. ఎవరొస్తారు? ఈ అవిధేయత అనే బుట్ట కింద మూతబడిన వీళ్ళు ఎవరు ఆ బుట్ట ఎత్తి బయటకు వస్తారు? ఎదురు చూస్తున్నాడు దేవుడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఎవరొస్తారు? తప్పిపోయిన కుమారుడు గురించి తండ్రి ఎదురు చూసినట్టుగా
ఈరోజు మన తండ్రి లోకంలో ఉన్న వారందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ భయంకరమైనటువంటి మారణకాండ జరుగుతుందంటే కారణం తండ్రి తొందరగా రావడానికి, యేసును పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేటని 2024 సంవత్సరాల క్రితం అడిగారు పాపం అపోస్తలులు. ఎంత ఆతురత చూడండి వాళ్ళకి ఎంత ఆతురత. వచ్చేస్తాను త్వరగా. ఎప్పుడైనా తండ్రి గారు బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు అడుగుతారు, డాడీ మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు? వచ్చేస్తున్నామా మళ్ళా అని ఎలాగంటారో పిల్లల్ని సమర్థించడానికి, అలాగే దేవుడు కూడా మనల్ని సమర్థించడానికి త్వరగా వచ్చుచున్నాను. ఎందుకంటే కాలం ఆయన దృష్టికి పెద్దదేం కాదు. 3000 అంటే మూడో రోజు ఇది. 2024 కదా, మూడో రోజు, మూడో శతాబ్దంలో ఉన్నాం. 3వ శతాబ్దంలో ఉన్నాం మనం. 2వ శతాబ్దం దాటి 24 ఏళ్ళు అయింది. 20వ శతాబ్దం దాటాం. క్షమించండి, శతాబ్దం, సహస్రాబ్ది. శతాబ్దం అంటే 100, 2100. 2 సహస్రాబ్దులు దాటి 3వ సహస్రాబ్దిలో ఉన్నాం. 1000. సహస్రం అంటే 1000, శతాబ్దం అంటే 100, దశాబ్దం అంటే 10. అందుకే తండ్రి కూడా రావడానికి, యేసును పంపడానికి సిద్ధపడుతున్నాడు. తొందరగా ముగించి ప్రశాంతంగా ఉండాలి. మీటింగ్లు అయిపోయినంత వరకు మీరు ఎలాగైపోయారు? ఆడవాళ్ళు, మగవాళ్ళు ఫుల్గా టైర్డ్ అయిపోయారు. నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందో ఈ పని. పూర్తిగా నిన్న రాత్రి ఆదమనిషి నిద్రపోయి ఉంటారు. నిన్న రాత్రి ఫ్రెష్ నైట్ అది పడుకోవడానికి. మీకు అన్ని పనులు ముగించి ఇంటికి వచ్చి 11, 12, 1 గంట అయినా కూడా మీరు ఇంటికి వచ్చి పడుకుంటారు ప్రశాంతంగా. అంబయ్య అని విశ్రాంతి. దేవుడు కూడా అలా విశ్రాంతి పొందాలనుకుంటున్నాడు, విశ్రాంతిలో ప్రవేశించాలనుకుంటున్నాడు. ఆరు 6000 సంవత్సరాలు అనగా మన మానవ అంకెలు కాదు, యూనివర్సల్ డేస్, యూనివర్సల్ కాలం. అన్ని వేలకు వేల సంవత్సరాలు. 6000 అంటే వేలకు వేలు. ఒక దినాన్ని ఆయన 1000 సంవత్సరాల కింద క్యాలిక్యులేట్ చేశాడు. మరి 6000 సంవత్సరాలని చూస్తే, కనుక ఆయన విసిగిపోతున్నాడు. పిల్లలు కావాలి, నా పిల్లల్ని నేను చూడాలి, నా పిల్లల్ని నేను చూడాలి. తండ్రిని ఎప్పుడు సంతోషపెట్టగలం? మనలాంటి పిల్లలే తండ్రిని సంతోషపెట్టగలరు. తండ్రిని సంతోషపెట్టగలిగే పిల్లలు మనమే. కనుక ఆయన ఎప్పుడూ మన గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. నా పిల్లలు ఎప్పుడు వస్తారు, నా పిల్లలు ఎప్పుడు వస్తారు అని. అందుకే మరీ ముద్దుగా ఉన్న వాళ్ళని తీసేసుకుంటున్నాడు ఆయన. అంటే తర్వాత ఉంటే చెడిపోతారు కదా. అవును,
తర్వాత ఉంటే చెడిపోతారు. రౌడీలతో మన పిల్లలు తిరుగుతున్నారు అనుకోరే, రేపు మళ్ళా నేను వాళ్ళతో నిన్ను చూశానంటే ఊరుకోరు కొడతారంటాడు తండ్రి. ఎందుకంటే చెడిపోతాడని, కుమారుడు చెడిపోతాడు అని. మన తండ్రి కూడా మన ఎడల అలాగే ఉన్నాడు, మనం చెడిపోతామని. అందుకే ఒక జాన్సన్ విక్టర్ని తీసేసుకున్నాడు, ఒక చందుని తీసేసుకున్నాడు, ఒక ప్రేమ్ కుమార్ని తీసేసుకున్నాడు, మీ అమ్మని తీసేసుకున్నాడు సంఘంలో, శివవాడు అమ్మని తీసేసుకున్నాడు సంఘంలో. తీసుకొని పోబడిన వాడు వీళ్ళు ఎవరో, వీళ్ళందరూ ఎలాటోలో ఒకసారి మీరు అంచనా వేయండి. భయభక్తులు కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు. 12 గంటల నుంచి కుర్చీని శబ్దం వినబడుతుంది నాకు. మాలా గారు, పద్మ గారు వాళ్ళు వచ్చేస్తారండి. అలాగ కుర్చీలు లాక్కొని, కుర్చీలు వేసుకొని, తుడుచుకొని, ఎంత మంచి వాళ్ళు ఆ వయసులో. అంతే కదండి, వృద్ధాప్యం కదండి అది. ఆ వయసులో దేవుని కొరకు నిండు మనస్సుతో ఎవరో చెప్పారని కాకుండా, దేవుడు విశ్వాసం ద్వారా దేవుడిని నమ్మి దేవుడు చూస్తున్నాడు అనుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. అదండి నిజమైన విశ్వాసం. అలాంటి వాళ్ళు తండ్రికి కావాలి. ఇంకా బాగా ఎక్కువైపోయారు అనుకోండి భక్తిలో, మిమ్మల్ని తీసుకుంటాడు. అలాగని భక్తిగా ఉండకండి. మిమ్మల్ని బాగా ప్రేమించాడు అనుకో, తీసేసుకుంటాడు మిమ్మల్ని. అన్నిటికంటే తోటలో ఒక పువ్వు చాలా అందంగా కనపడుతుంది అనుకోండి, ఉంచుతామా దాన్ని, కోసేసుకుంటామా? పూల తోటలో ఒకే పువ్వు అందంగా తళతళ ఆడిపోతుంది అనుకోండి, ఉంచుతావా కోసేస్తావా? కోసేస్తావు. దాన్ని నీడలో పెడతావు, నీళ్లలో పెడతావు. ఇందులో నేను నీళ్ళు వేసా, నీళ్లలో మా పంతులు గడు అన్నీ అలాగే, పువ్వులన్నీ అలాగే పెడతాడు, నీళ్ళల్లో పెడతాడు. 2-3 రోజుల వరకు అది అలా తలతల అంటూనే ఉంటుంది. దేవుని పిల్లలారా, నిజంగా దేవునికి మీరు అలా కనబడుతున్నారు అనుకోండి, తీసేసుకుంటాడు. ఎందుకు తీసుకెళ్ళలేదు అని ఒకవేళ మీరు అనుకుంటే, నేను మంచిగానే ఉంటున్నాను కదా, దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోవటం లేదని మీరు అనుకుంటున్నారా? అనుకున్నారంటే మీ చుట్టూ పని కొంత ఉంది అని అర్థం. నేను మీ నిమిత్తము శరీరంలో ఉండుట అవసరమై ఉన్నది. కొంతమంది నేర్చుకోవాల్సిన ఉన్నారు, వాళ్ళకి నేర్పించేయాలి. అంతేనా? వాళ్ళకి నేర్పించాలి. అంత భయంకరమైన కరోనా మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ దాచినా అక్కడ కూడా వచ్చేసింది కరోనా. మీ అమ్మలు చనిపోయారు, ఎందరో మన పిల్లలు చనిపోయారు. భయంకరమైన వ్యాధి, లక్షల మీద ఖర్చు పెట్టాలి. అది నన్ను కూడా ఆవహించింది. దేవుని పిల్లలారా,
జాగ్రత్తరా నువ్వు అని వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. జాగ్రత్త, దేవుని కోసం బ్రతుకుతున్నానని దేవుడే ఉన్నాడని గాలి కొదిలేకు. నీ భోజనం జాగ్రత్తగా చూడు, నువ్వు తాగే నీళ్ళ సంగతి ఆలోచించు, నువ్వు తినే ఆహారం ఏది పడితే తినేయకండి, రోడ్డు పక్కన ఉన్నవి తినేయకండి, మాంసాలు విపరీతంగా తినకండి. వారానికి ఒక రోజు మాంసం, అలాగే అదే వారంలో చికెను ఒకరోజు, అదే వారంలో చేపలు. అంటే 7 రోజుల్లో 3 రోజులు అయిపోయాయి, ఇంకా 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజులు ఆకుకూరలు, కాయగూరలు తినండి. బాగుంటారు, మీరు బాగుంటారు. ఏమండి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారండి అని మీరు అనుకుంటారా? వాళ్ళు ఈ ఆహారమే తింటారు. బ్రాహ్మిన్స్ ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు? మీరు మంచి భోజనం చేయాలి. మంచి భోజనం అంటే ఖరీదైన భోజనం అని నా ఉద్దేశం కాదు. 4 రోజులు ఆకుకూరలు, కాయగూరలు, ఎక్కువ ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర, మచ్చల కూర, చుక్కకూర. నాకు ప్రతిరోజు ఉండాలి కాయగూరలు, ఆకుకూరలు ఉండాలి. ఆకుకూరలతో తింటాను బాగా. ఆకుకూరలు, ఒకరోజు మాంసం, ఒకరోజు చికెను, ఒకరోజు చేపలు, చాలు. మీకు తినాలని అనుకుంటే నోరు కట్టేసుకోమని లేదు, ఎందుకంటే దేవుడు మీకోసమే సృష్టించాడు ఇదంతా. అయితే అది లిమిటెడ్గా తినాలి. కడుపు నిండా తినేయకండి. చిన్న వెలితి పెట్టండి. చిన్న వెలితి పెడితే మీ జీర్ణాశయం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. తండ్రిని కనుక, నా పిల్లలు కనుక దేవుని కోసం బ్రతకాలి కనుక ఈ కార్యక్రమాలన్నీ మీకు చెప్తూ ఉంటాను. నా పిల్లలుగా ఇశ్రాయేలీలు ఎలా తిన్నారట? బుక్కంట కూడా పురుగులు వచ్చినట్టుగా తినేశారట. ఎలా తిన్నారో? ముక్కంట కూడా పురుగులు అంటే లోపల కుళ్ళిపోయాయి, అరక్క. అప్పుడప్పుడు మేత ఎక్కువైపోయింది అనుకోండి, కడుపులో పాములు పట్టేస్తాయి. చిన్నపిల్లలకైతే నులిపురుగులు పట్టేస్తాయి. పురుగులే దొడ్లోకి వెళ్తారు వాళ్ళు. చూసారు ఎప్పుడైనా? పురుగులే. మీరు కూడా పురుగులే కానీ చెప్పరు. కాకపోతే మన సైజు పెద్దవి కనుక ఆరోగ్యం అనేది, అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మహాభాగ్యం అంటే లక్షలు. ఏదైనా రోగం వచ్చిందంటే లక్షలు. ఇలా ఏజ్ పైన పడే వరకు పడుతుంటే రోగాలు నెమ్మదిగా బయటకు వస్తుంటాయి. తెలుసా? వయసు అవుతుంది అనుకోండి, నాకెందుకు బాగా ఉండేవాళ్ళని కదా, బాగా ఉండేదాన్ని కదా, ఇటు నాకేంటి ఇలా అయిపోతుంది అని అనుకుంటావా? నీ వయసు మీద పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వయసు మీద పడుతుందంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలు కదా, మీరుంటేనే కదా పని జరుగుతుంది. పిల్లలు పని నేర్చుకుంటారు. మీ కడుపును పుట్టిన పిల్లలు బాగుంటారు, మీ ఇరుగు పొరుగు పిల్లలు బాగుంటారు,
32 దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసి ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆ గంప ఎత్తుకొని బయటకు వస్తారో అని, ఆ మూత విప్పుకొని బయటకు వస్తాడో అని ఆయన చూస్తున్నాడు మీ గురించి. నిజంగా దేవుడు మన మీదున్న అపారమైన ప్రేమ, ఇన్ని సంగతులు రాశాడు. ఏ బడిలో చెప్తారు ఈ పాఠాలన్నీ? బడిలో చెప్పిన పాఠాలు వేరు. 33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంతో అవశ్యములు, ఆవశ్యకములు, అశక్యములు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంతో అశక్యములు అంటే ఇంపాసిబుల్స్ అని అర్థం. ఆయన మార్గములెంతో అగమ్యములు, కనబడవు. ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల పర్యంతము ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆయన గురించి చెప్తున్నాడు, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఇప్పుడు ఇవన్నీ చెప్పని చూసారా? ఇవన్నీ దేవుడికి అవసరమా? దేవుడు మన గురించి రాయించినవా? మన కోసం. కనుక ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల పర్యంతము ఆయన మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయనకిచ్చి పొందగలిగిన వాడెవడు? మీరిస్తే ఆయన ఇస్తాడు, మీరు అడగనవసరం లేదు. మీరు చాలా చేశారు కదా, చాలా కష్టపడ్డారు కదా, ఆయన మీకు ఇస్తాడు. కానీ ఇది కంటిన్యూగా ఉంచండి, అది కంటిన్యూగా చేయండి. ఏదో కొంతవరకు చేసి, కొంతకాలం చేసి, ఆ తర్వాత వెళ్ళిపోవడం, ఇలాంటివి చేయకూడదు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయనకి ఎంత బుద్ధి, ఎంత జ్ఞానము, ఎంత బాహుళ్యము. ఎక్కడో అంతరిక్షంలో కంటికి కనబడలేనంత చుక్కట మన భూమి. అంతరిక్షంలో చుక్కలు కనబడుతున్నాయా? ఈ చుక్కలన్నింటిలోకి ఒక చుక్క దగ్గరికి వెళ్ళేసరికి చాలా చుక్కలు దారుకుంటాయి. ఇలా చుక్కలు 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 ఈ చుక్కల్లో లెక్కించుకోమని లెక్కపెట్టలేం. వస్తే ఎక్కడో ఒక చిన్న బిందువు సూర్యుడు, ఆ సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతున్నాయి. అంత చిన్న చుక్కలో ఉన్న నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. అక్కడ ఉండాలి అట మనం అక్కడ ఉండాలి. ఎంత మంచి దేవుడు మనకి. కాపాడుతున్నాడా మనల్ని? కాపాడుతున్నాడు. కాపాడబడాలి. మీరంతా మీ కుటుంబాలని కాపాడండి, మీ భర్తల్ని, మీ భార్యల్ని కాపాడండి,
మీ పిల్లల్ని కాపాడండి, మీ ఇంటిని కాపాడండి, నీ పొరుగువారిని కాపాడండి. ప్రతి కాపాడుట వెనుక ఆయన హస్తం ఉంటుంది. ఆయన హస్తం ఉంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.